మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అఖండ భారతదేశాన్ని 100 ఏళ్లకు పైగా పరిపాలించిన బ్రిటిష్ వారు పోయారు. వారి సమయంలో కట్టించినటువంటి భవనాలు నేటికి చరిత్రకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. కడప నగరం నడిబొడ్డున నిర్మించినటువంటి పాత కలెక్టరేట్ భవనం నేడు రిపేర్ల కోసం బోరున విలిపిస్తోంది. కడప నగరంలో సుమారు 1889వ సంవత్సరంలో 2.5 లక్షల రూపాయలు వెచ్చించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఓ భారీ భవనాన్ని నిర్మించింది. సర్ థామస్ మన్రో మొదటి కలెక్టర్ గా ఈ భవనంలో తన కార్యకలాపాలను ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు సుమారు 116 మంది కలెక్టర్లు ఈ భవనంలోనే ప్రజలకు సేవలు అందించారు. స్వాతంత్రానికి ముందు 69 మంది కలెక్టర్లు తమ సేవలు ప్రజలకు ఇవ్వగా, స్వాతంత్రం అనంతరం సుమారు 49 మంది కలెక్టర్లు ఈ కార్యాలయంలోనే పనిచేశారు. ఎన్నో వేల మంది ప్రజల సమస్యలకు ఇక్కడే పరిష్కారం లభించింది. సుమారు 8 ఏళ్ల క్రితం కొత్తగా నిర్మించినటువంటి కొత్త కలెక్టరేట్ భవనంలోకి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ భవనాన్ని తరలించడంతో ఇక్కడ భవనం పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ భవనంలో ఉన్నటువంటి పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, కిటికీలు ధ్వంసం కావడం, చుట్టూ వాతావరణం అంతా కూడా అత్యంత అపరిశుభ్రంగా మారడం, దీంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కూడా మారింది. ప్రధానంగా మందుబాబులకు మందు కేంద్రంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ మందు తాగడం, బాటిల్ ఇక్కడే వేసేసి ఇక్కడే పగలగొట్టి వెళ్లడం, ఇలాంటి అత్యంత దౌర్భాగ్యకరంగా పాత కలెక్టరేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారాయి. కానీ ఈ భవనాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మ్యూజియం గా తయారు చేయాలని ఇప్పటికే ఇంటాక్స్ సభ్యులు పట్టుబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పాత కలెక్టరేట్ భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఒక మంచి మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఇంటాక్స్ సభ్యులకు వాగ్దానం చేయడం జరిగింది. ఇదే తరహాలో ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కు సైతం ముఖ్యమంత్రి వెంటనే పాత కలెక్టరేట్ భవనాన్ని మ్యూజియం గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. కానీ ఉన్నట్టుండి ప్రభుత్వం మారిపోవడంతో దీన్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడికక్కడ భవనాల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. కరెంటు కావచ్చు, మిగిలిన ఇతర అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కడా కనిపించలేదు. పైనున్న టాప్ పూర్తిగా ఎక్కడికక్కడ పడిపోయింది. మొత్తం మీద అయితే కనుక కడప నడిబొడ్డున ఎన్నో ఏళ్లు సుమారు 119 సంవత్సరాలు ఓ వెలుగు వెలిగిన పాత కలెక్టరేట్ భవనం నేడు దిక్కుతోచని దారుణమైన పరిస్థితుల్లో ఉంది. వెంటనే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కలుగజేసుకొని పాత కలెక్టరేట్ భవనాన్ని నూతన మ్యూజియంగా నిర్మించి చర్యలు చేపట్టాలని అటు కడప జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.